మరక మంచిదే. రెగ్యులర్‌గా టీవీలో మనం యాడ్ చూస్తూ ఉంటాం. సర్ఫ్ ఎక్సెల్ అనే డిటర్జెంట్ పౌడర్‌కి సంబంధించినటువంటి యాడ్ అది. యాడ్‌లో ఉన్నటువంటి డైలాగ్ అది. మరక మంచిదే అని చెప్పి. మరి సేమ్ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో కీలకమైన కేబినెట్‌లో ఉన్న వాళ్ళు కూడా అదే భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. మరక మంచిదే, మరక పడాలి, మరక పడితేనే మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి సహా అందరూ కూడా అనుకుంటున్నారు. అందుకే కావచ్చు అందరి మీద కూడా ఈ 2 ఏళ్ల కాలంలోనే చాలా మరకలు పడ్డాయి. చాలా మంది మంత్రుల మీద చాలా మరకలు పడతా ఉన్నాయి. సో ఆ మరకలు ఏంటి అనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో ఇప్పుడు ఒక అంశం సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఛానల్లో వచ్చినటువంటి కొన్ని కథనాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తూ ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాల్ని గందరగోళపరుస్తూ ఉన్నాయి. సరే, అసలు అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే వరుసగా ఇట్లాంటి ఘటనలు రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి 2 ఏళ్ల నుంచి. ఒకరి తర్వాత ఒకరి మీద, మంత్రుల మీద వరుసగా వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక మహిళ కంప్లీట్గా పెత్తనం చెలాయిస్తూ ఉన్నది. ఫైల్స్ అన్ని కూడా ఆమె చెప్పినట్టే నడుస్తూ ఉన్నాయి, సంతకాలు అవుతా ఉన్నాయని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒక ఛానల్ వేసింది, అది ఒక శాటిలైట్ ఛానలే ఆ వార్త వేసింది. ఆ తర్వాత అదే ఛానల్లో ఇంకొక వార్త వచ్చింది. ఒక మంత్రి, ఒక జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి కొందరు ఐఏఎస్ అధికారులను, ఒక సీనియర్ జర్నలిస్ట్ను, మహిళా ఐఏఎస్ అధికారులను వేధిస్తూ ఉన్నాడు, వాళ్ళ వెంట పడతా ఉన్నాడు అని చెప్పేసి ఇంకొక వార్త వచ్చింది. దాని తర్వాత స్వయంగా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే, ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి ఛానల్ ఎన్టీవీలో ఒక మంత్రి, ఆ మంత్రి శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి మధ్యలో సంబంధం ఉంది, ఏదో జరుగుతూ ఉంది, వాళ్ళ ఇంట్లో గొడవలు కూడా జరిగినాయి, ఆయన మీద నిఘా పెట్టిరు అని చెప్పేసి అక్కడ ఒక వార్త వచ్చింది. సో ఇట్లా ఈ 3 వార్తలు ఇప్పుడు మొత్తం పొలిటికల్గా కుదిపేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. అంటే ఇప్పుడే కొత్తగా ఇట్లా మంత్రుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయా, మంత్రుల మీద ఇట్లాంటి మరకలు, ఆ పనులు ఈ పనులను మరకలు అంటుతా ఉన్నాయా అంటే కాదు. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే పద్ధతి నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా, అంటే బిల్స్ ఇవ్వట్లేదు, బిల్స్ పెండింగ్ పెడతా ఉన్నారు, కమిషన్లు అడుగుతా ఉన్నారు అని చెప్పేసి, 20% కమిషన్ అడుగుతా ఉన్నారని చెప్పేసి స్వయంగా సెక్రటేరియట్ లోపల ధర్నా చేశారు. సెక్రటేరియట్ బయట కాదు, సెక్రటేరియట్ గేట్ ముంగట కాదు, సెక్రటేరియట్ గేట్ లోపల కాదు, ఏకంగా సెక్రటేరియట్లో పైన అంతస్తులో డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గర, ఆ ఛాంబర్ ముందు కూర్చొని ధర్నా చేశారు కాంట్రాక్టర్లందరూ. అంతమంది సెక్రటేరియట్ పైకి వెళ్ళి, ఆ పై ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎవరో ఒకరు పై స్థాయిలో ఉన్న వాళ్ళు పర్మిషన్ ఇచ్చి అంతమందిని లోపలికి అనుమతించి చేస్తే తప్ప అక్కడ అంత ధర్నా చేసే పరిస్థితి లేదు. సో ఇదంతా పట్టి గారికి సంబంధించిన వ్యవహారం. సో మరి ఆయన దగ్గరనే ఆగలేదు. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది కూడా అదే పరిస్థితి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి అందులో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ధాన్యం అమ్మకం, సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి దాదాపు 1100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఒక భారీ అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలు కేటీఆర్ బయట పెట్టాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. కేటీఆర్ కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి కొన్ని డాక్యుమెంట్లు బయట పెట్టాడు. అయితే జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, ఇది అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిసి జరగలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే జరిగింది. చివరి క్షణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ అయ్యిండు. కొందరు ఆయనను అలర్ట్ చేయడం వల్ల ఆయన ఆ విషయంలో అలర్ట్ అయ్యి అప్పుడు తేరుకొని దాని మీద చర్యలు మొదలు పెట్టిండు, ఏం జరుగుతుందని అప్పుడు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పారు. సో మరి ఇది ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు, ఎవరు చేసిరు అనేది వాళ్ళకే తెలియాలి. ఇక కొండ సురేఖ వ్యవహారం మనం చూసినాం. సమంత మీద, నాగార్జున ఫ్యామిలీ మీద, కేటీఆర్ మీద వ్యాఖ్యలు, ఆ తర్వాత రీసెంట్గా ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం, వాళ్ళ కూతురు అయితే చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చేయడం, చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేయడం, ఇదంతా జరిగింది. కొండా సురేఖ మీద ఆల్రెడీ ఆమె మీద చాలా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చేసారు. కేబినెట్లో అత్యంత ఎక్కువగా బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్న మంత్రి ఎవరు అంటే కొండా సురేఖ అనే పేరు వినిపిస్తుంది ఇప్పుడు. సో అట్లా ఆమెను క్రియేట్ చేసారు. మరి ఆమెతో కావాల్సుకొని మాట్లాడించారో ఇంకోటి చేసిరో తెలియదు, కానీ కంప్లీట్గా ఆ స్థాయిలో ఆమె మీద ఆరోపణలు చేయించారు. సో అంటే ఇక్కడ ఆమె మీద కూడా మళ్ళీ ఆరోపణలు, తర్వాత ఆమె పిఓ కేసులో ఇరుకోవడం, ఇదంతా వ్యవహారం జరిగింది. సో అక్కడ కొండా సురేఖ ఒకరు బ్లేమ్ అయిపోయారు. ఇక నెక్స్ట్ సీతక్క వ్యవహారం. ఇసుక సంబంధించి వచ్చిన ప్రతిసారి సీతక్క పేరు బయటకు వస్తుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆమె పిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఇసుక దందా వేస్తా ఉన్నాడు, పెద్ద ఎత్తున లారీలు పట్టుకుంటే వాటిని ఇడిపించిండు, అధికారులను బెదిరించిండు, బలవంతంగా అక్కడ నుంచి లారీలు మాయం చేయించండి అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తే అప్పటికప్పుడు ఆయన అక్కడి నుంచి తొలగించినామని చెప్పేసి ఏదో చిన్నగా బయటికి లీక్ ఇచ్చేసిరు. ఆయన పోయి ఏకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర, ఇంకో మంత్రి దగ్గర పోయి పనిచేస్తూ ఉన్నాడు. సో అట్లా ఇసుక విషయంలో మంత్రి సీతక్క మీద ఆరోపణలు వచ్చినాయి. సో ఆమెకు ఒక మరకంటింది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, ఆయన ఇంట్లో, ఆయన కార్యాలయాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్, వాటి మీద ఈడీ వచ్చి దాడులు చేస్తుంది. చేసి 2 రోజులు 3 రోజులు దాడులు చేస్తారు, సోదాలు చేస్తారు. లోపలికి పైసలు కౌంటింగ్ మిషన్లు పోతాయి, అన్నీ పోతాయి. కానీ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, వాళ్ళు ఎప్పుడు బయటికి పోయారో కూడా తెలియదు. అసలు రైట్స్కి సంబంధించి ఏమైనా దొరికినాయా, దొరకలేదా, ఏం జరిగిందనేది ఏం బయటికి రాదు. కానీ ఆయన మీద ఈడీ రైట్స్ అయితే జరిగినాయి. అన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేసినాయి, లైవ్లు పెట్టినాయి, అంతా జరిగింది.
కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఏం జరిగింది అనేది ఏం రాదు. కానీ ఒక మరకైతే ఆయన మీద పడ్డది. ఏదో అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఏదో ఒప్పందం చేసుకున్నాడని, లేదు రేవంత్ రెడ్డి ఆయనను బ్లాక్మెయిల్ చేయడానికి కేంద్రంతో మిలాఖతై పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తొక్కి పెట్టడానికి, ఎందుకంటే నేనే నెంబర్ 2 నేనే నెంబర్ 2 అని చెప్పుకున్నాడు ఆయన అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఆ తర్వాత ఈడీ రైడ్స్ అయినాయి. ఈడీ రైడ్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి ఏం అప్డేట్ లేదు. ఆ తర్వాత కంప్లీట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయిపోయాడు. సో ఈడీ పేరుతోటి ఆయన మీద ఒక మరక పూసి ఆయనను కూడా సైలెంట్ చేసిరు అనేది జరుగుతున్నటువంటి చర్చ. పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అక్కడికి ఆగిపోలేదు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీలో ఉన్నటువంటి, సొంత కేబినెట్లో ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి ఒక దినపత్రిక పదే పదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వార్తలు రాస్తూ ఉన్నది. అంటే ఆయన శాఖ మీద వార్తలు రాస్తూ ఉన్నది, రెవెన్యూ శాఖ మీద, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద కావచ్చు, ఆ భూభారతి మీద కావచ్చు, వరుస పెట్టి వార్తలు రాస్తూ ఉన్నది. కొద్ది రోజుల క్రితం ఏమో కంప్లీట్గా అవినీతిమయమైపోయినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంతా అవినీతిమయమైపోయినాయి, అంత దందాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా అప్డేటు ఆ భూభారతి అనేది అస్తవ్యస్తంగా మారింది అని చెప్పేసి, అసలు నత్తనడకన సాగుతున్నదని చెప్పేసి అదే పత్రిక, ఆ మంత్రి గారి పత్రిక, ఆ మంత్రి గారు ఎవరో కాదు, వివేక్ వెంకటస్వామి గారు, ఆ పత్రిక వెలుగు పత్రిక, వీసీకి సంబంధించినటువంటి వెలుగు పత్రిక. అందులో గతంలోనో బ్యానర్ వార్త వస్తుంది, ఇవాళ ఎడిటోరియల్ పేజ్లో ఒక వార్త వస్తుంది. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్తల్ని కానీ ఎడిటోరియల్ ఆర్టికల్ని కానీ ఎవరు అలౌ చేయరు, ఏ పత్రిక వేయదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సొంత మంత్రి పత్రిక కదా, అది మంత్రికి సంబంధించింది కాబట్టి అలా వ్యతిరేక వార్తలు రావు. మనం ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ చంద్రబాబు వ్యతిరేక వార్తలు చూడం, నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక వార్తలు చూడం. సో అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి పత్రిక వెలుగులో మనం ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు ఎట్లా వస్తాయి, కానీ వస్తున్నాయి ఇప్పుడు. దట్టు కేవలం ఈయన టార్గెట్గా రెవెన్యూ శాఖ మీదనే పదే పదే వార్తలు వస్తా ఉన్నాయి. అంటే ఇది కూడా ఏదో గూడుపుడానికి జరిగింది. అందులో కూడా ఇంకా ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా సరిగా లేదు, భూభారతికి సంబంధించి అందులో ఏదో స్కామ్ జరిగింది, అందులో ఏదో చేసి ఆ డబ్బులన్నీ నొక్కేస్తా ఉన్నాడని చెప్పేసి ఇంకొక వార్త కూడా బయటకు వచ్చింది. ఆ రిసిప్ట్ డబ్బులన్నీ కూడా కొంతనే ప్రభుత్వానికి పోతానే, మిగతా అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి లాగేసుకున్నాడు, వాడిని నిన్న మొన్న గుర్తించురు అని చెప్పి ఒక వార్త వస్తూ ఉంది. అంటే భూభారతి అస్తవ్యస్తం, ఈయనకే మరక, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికే మరక. సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి రాష్ట్ర మంత్రివర్గంలో. ఇక జూపల్లి కృష్ణారావు విషయంలో కూడా అప్పట్లో గందరగోళం జరిగింది. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లు వస్తున్నాయని చెప్పేసి మీడియాలో వార్తలు వస్తాయి. వార్తలు వచ్చిన తర్వాత ఆయన స్పందించి అసలు నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు బ్రాండ్లు వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తాడు. సో మరి ఆయనకు తెలియకుండా ఎట్లా వస్తుంది, ఆయన ఆ శాఖకే మంత్రి. అయితే మరి ఆయన అవినీతి అనే చేసి ఉండాలి, లేకుంటే ఆయన తెలియకుండా ఆ శాఖలో వేరే ఎవరన్నా పనిచేస్తూ ఉండాలి. సో అట్లా జూపల్లి కృష్ణారావు బదనామయ్యాడు. సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక మంత్రి మీద బదనాం వస్తూ ఉన్నది. రేపో మాపో మెడకు ఇంకోటి చుట్టుకోబోతా ఉంది. అంటే కొత్తగా ఇంకొక మంత్రి ఈ మరక జాబితాలో చేరబోతా ఉన్నాడు, మరక అంటబోతా ఉన్నది. ఏదైతే మన హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రభుత్వ జీవో రాకముందే బయటకు వచ్చినాయి, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. దాని మీద ప్రభుత్వం చాలా గరమైంది. అసలు మేము జీవో ఇవ్వకుండానే ఆ వివరాలు బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా తెలిసినాయి, ఎట్లా బయటకు వచ్చినాయి అని చెప్పేసి దాని మీద ఒక ఎంక్వైరీ చేశారు. సో ఇప్పుడు ఆ ఎంక్వైరీ చేసినటువంటి అధికారులు తెలిసిన విషయం ఏంటి అంటే, ఒక కీలకమైన అధికారి లీక్ చేసిండు. మరి అధికారి ఎందుకు లీక్ చేసిండు అని చెప్పి అధికారిని కూర్చోబెట్టి గట్టిగా అడిగితే, నాకు ఒక మంత్రి చెప్తే నేను లీక్ చేసిన, మంత్రి చెప్పడం వల్లే నేను సమాచారం బయటకు ఇచ్చిన అని చెప్పి ఆ అధికారి చెప్పిండట. సో మరి ఇప్పుడు ఇంకొక మంత్రికి మరకంట పోతా ఉంది, ఇంకొక మంత్రి బలిగా పోతా ఉన్నాడు రాష్ట్ర కేబినెట్లో. ఇట్లా వరుస పెట్టి ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి, ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి, అందరికి కూడా మరకలు అంటుతా ఉన్నాయి ఏదో ఒక రూపంలో. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కీలకమైనవి మాత్రమే, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఖాతాలో ఇంకా చాలా ఉన్నాయి. సో మరి ఎందుకు ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి మరకలన్నీ అంటుతా ఉన్నాయి. కీలకమైనటువంటి కేబినెట్లో ఉన్న అందరి మీద ఏదో ఒక ఆరోపణ వస్తూ ఉన్నది, ఏదో ఒక మరక అంటుతా ఉన్నది. అది అట్టుగా రావట్లేదు, ఏదో గాలి వార్త కూడా కాదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపడతా ఉన్నాయి. అంటే ఎందుకు మరి ఇట్లా మంత్రులు కావాల్సుకొని బదనాం అవుతురా, కావాల్సుకునే వాళ్ళని బదనాం చేస్తురా, వాళ్ళకి కావాల్సుకొని మరకలు అంటిస్తూ ఉన్నారా, వాళ్ళందరికీ ఏదో ఒక మరక అంటించి తొక్కితే చెప్పు చేతల్లో ఉంటారు అని చెప్పి ఎవరన్నా ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు, ఈ ప్లానింగ్లు అన్నీ చేస్తూ ఉన్నారు. మన మాట వినని వాళ్ళని, మన మాట వినకుండా కాస్త దూకుడుగా వ్యవహరించే వాళ్ళని, వేరే ప్రయత్నాలు చేసే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తోకలు కత్తిరించి కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి ఏమైనా వ్యవహారం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచే రావడం, చాలా ఈ ఆరోపణలో చాలా వరకు కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి రావడం, ఎటు చూసినా అవే వాళ్ళ పనులు, వాళ్ళ వ్యవహారాలు, వాటికి సంబంధించిన వాటి మీద వస్తూ ఉన్నాయండి. సో మరి ఇందులో పైనుంచి ఏం లేకుండా, పైన ఉన్న వాళ్ళ ప్రమేయం లేకుండా, మరి ఇది ఢిల్లీ పెద్దలు చేస్తూ ఉన్నారా, ఇక్కడున్న పెద్దలు చేస్తూ ఉన్నారా, ఇంకెవరు చేస్తున్నారో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి.
మంత్రులందరూ కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి మీద చాలా ఆవేశంతో ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఎవరి మధ్యలో సఖ్యత లేదని చాలా కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. సో మరి ఇట్లాంటి తరుణంలో రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కామెంట్ చేశాడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అసలు నాకు దానికి ఇది నాకు సంబంధమే లేదు, నేను పట్టించుకుంటలేను అని చెప్పాడు. సో అంటే ఆయన నాకు శాఖ సంబంధం లేదంటాడు, జూపల్లి కృష్ణారావు నాకు శాఖ సంబంధం లేదంటాడు. ఈ మంత్రులందరి మీద వరుసగా మరకలు అంటుతూ ఉంటాయి. ఈడీ కేసులు వస్తాయి, ఇసుక దందాల కేసులు వస్తాయి, ఎట్లా పడితే అట్లా మాట్లాడిరని వస్తాయి, అధికారులను వేధిస్తున్నారని వస్తాయి. ఇట్లా రకరకాల ఆరోపణలు మంత్రుల మీద వస్తూ ఉన్నాయి. ఇంకా ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఆరోపణలు అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియాలోనే ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ అనుకూల మీడియాలో, కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. దిశ పత్రిక కాంగ్రెస్ పత్రికనే, ఇప్పుడు ఎన్టీవీ కాంగ్రెస్ ఛానలే. గతంలో ఎన్టీవీ ఓనర్ నరేంద్ర చౌదరికి గతంలో గులాం నబీ ఆజాద్కు ఎంత దోస్తానం ఉందనేది మీడియా సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆజాద్ కాంగ్రెస్లో లేడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఆయనకి ఏ స్థాయిలో సంబంధాలున్నాయి, ఇప్పుడు ప్రభుత్వానికి అది ఏ స్థాయిలో సహకరిస్తూ ఉందనేది అందరికీ తెలుసు. V6 వెలుగు పేపరు కాంగ్రెసే, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, అంతా వాళ్ళ ఫ్యామిలీయే. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఛానళ్ళు, కాంగ్రెస్ పత్రికలు, కాంగ్రెస్ మీడియా సంస్థలు. సో వాటిలోనే ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. సో దీని మీద పదే పదే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేవలం మంత్రుల మీద ఇప్పుడు వచ్చిన ఆరోపణలే కాదు, ఐఏఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఇప్పుడు వచ్చిన ఆరోపణ కాదు, ఈ అన్ని ఆరోపణల మీద ఈ మిగతా మంత్రులందరికీ కూడా చాలా అనుమానాలకు రేకెత్తిస్తూ ఉన్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం గందరగోళం జరుగుతూ ఉంది, అసలు ఏం జరగబోతా అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒకరి కాళ్ళు బట్టి ఎవరు గుంజుకుంటుర్రా, ఇంకేం చేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళు వీళ్ళకు అవినీతిలో లాగుతూ ఉన్నారు, అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. మొత్తానికి ఒక గందరగోళమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు. సో ఇది ఇంకెక్కడ దాకపోతుందో. ఇంకొక 3-4 మంత్రులు మాత్రమే మిగిలి ఉన్నారు, మరకలు అంటాల్సిన వాళ్ళు. సో మరి వాళ్ళ మీద నెక్స్ట్ ఏం వస్తాయి, వాళ్ళని కూడా ఎట్లా మరి తొక్కడానిక ఇంకో రకంగా ఎట్లా వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ.